నిన్నటిదాకా ప్రతిరోజూ మన ఇళ్లలో రిషి సార్గా సందడి చేసిన ముఖేష్ గౌడ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతున్నాడు? గుప్పెడంత మనసు సీరియల్తో తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ఆడియన్స్ మనసులు దోచుకున్న ఈ బుల్లితెర సూపర్ స్టార్ సడన్గా వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. సీరియల్స్లోకి లాకముందు ఎన్నో రిజెక్షన్స్ ఫేస్ చేసి అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగి ఇప్పుడు టాలీవుడ్లో ఒక రేంజ్కి వెళ్లబోతున్నాడు. అసలు కన్నడ నాటు పుట్టిన ఈ కుర్రాడు తెలుగు బుల్లితెర రారాజుగా ఎలా మారాడు? మనందరికీ తెలిసిన రిషి సార్ వెనుక ఉన్న ఆ రియల్ లైఫ్ స్ట్రగల్ ఏంటి? ముఖేష్ స్వస్థలం కర్ణాటకలోని మైసూర్. ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ముఖేష్కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్, మోడలింగ్ అంటే విపరీతమైన పిచ్చి. ఆ ఆసక్తితోనే చదువు పూర్తవగానే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. కానీ ఇండస్ట్రీకి కొత్త కావడం, ఎవరీ సపోర్ట్ లేకపోవడంతో అవకాశాలు అంత సులభంగా రాలేదు. ఆడిషన్స్కి వెళ్లడం, రిజెక్ట్ అవ్వడం, ఇదంతా అతనికొక డైలీ రొటీన్లా మారిపోయింది. ఎన్నో నిరాశలు, అవమానాల మధ్య ఒక కన్నడ సీరియల్లో చిన్న అవకాశం వచ్చింది. అదే నాగకన్నిక. ఆ సీరియల్లో తన నటనతో ఓ మోస్టర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 2-3 కన్నడ ప్రాజెక్ట్స్ చేసినా అతనికి రావాల్సినంత క్రేజ్ అయితే రాలేదు. సరిగ్గా ఆ టైంలోని తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. తెలుగు భాష రాదు, ఇక్కడ ఎవరూ తెలియదు. అయినా సరే ధైర్యంగా వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించాడు. అలా తెలుగులో ప్రేమనగర్ అనే సీరియల్లో మొదటిసారి అవకాశం దక్కించుకున్నాడు. అయితే ముఖేష్ జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేసిన సంఘటన మాత్రం గుప్పెడంత మనసు సీరియల్ రూపంలో వచ్చింది. అప్పటి వరకు ఒక సాధారణ నటుడిగా ఉన్న ముఖేష్ ఈ సీరియల్లోని రిషి సార్ క్యారెక్టర్తో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. వసుధార, రిషిల కెమిస్ట్రీకి తెలుగు ఆడియన్స్, ముఖ్యంగా యూత్ మొత్తం ఫిదా అయిపోయారు. అతని యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, స్టైల్కి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఒక కన్నడ నటుడు తెలుగులో ఈ స్థాయి క్రేజ్ తెచ్చుకోవడం నిజంగా రికార్డ్ అనే చెప్పాలి. ఆ ఒకే ఒక్క సీరియల్ అతన్ని బుల్లితెరపై ఎన్నో అవార్డులు వరించేలా చేసింది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన కష్టంతో, టాలెంట్తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ముఖేష్ గౌడ ఇప్పుడు హీరోగా వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. బుల్లితెరపై ఏ రకమైన సెన్సేషన్ క్రియేట్ చేశాడో వెండితెరపై కూడా అదే రేంజ్ సక్సెస్ సాధించాలని ఆశిద్దాం. మరి గుప్పెడంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్లో ముఖేష్ యాక్టింగ్ మీకు ఎంత ఇష్టమో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.